రండి రండి. దినోత్సవ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన బద్వేలు పట్టణంలోని ఆనంద నిలయం నిరాశ్రయుల ఆశ్రమం నందు ఈరోజు స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడానికి చేసినటువంటి మన ముఖ్య అతిథులు మార్కెట్ యార్డ్ సెక్రటరీ మురళి గారు, అదేవిధంగా మన ప్రముఖ దాతలలో ఒక ముఖ్యమైన వ్యక్తి కేవీ సుబ్బారావు అన్న గారు, అమ్మవారిశాల అధ్యక్షులు ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చేస్తూ జెండా వందన కార్యక్రమానికి వచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ గట్టిగా తప్పకుండా जनगणमन जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उच्चल वंगा इंद्र हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव सुभाष समाजे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हिंद जय हिंद। మార్కెట్ యార్డ్ కార్యదర్శి మురళిగా నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి ఆశ్రమాలు ఎన్నో నెలకొల్పి ప్రతి ఊరిలో పెట్టి అనాథలందరికీ ఇలాంటి సౌకర్యాలు చేస్తే ఎంతో బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా ఇటువంటి అవకాశం కల్పించేందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, మార్కెట్ యార్డ్ సెక్రటరీ మేడ మురళి గారికి, అలాగే మిగతా స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు ఈ అనాథాశ్రమంలో రవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రవి కూడా ఎంతో కష్టపడి అనాథులకు అనేక రకమైన సేవ చేస్తున్నారు. వాటికి కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదములు. ఇలాంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మీరందరూ ఆయుర్వేదంతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదం. నేడు 78వ స్వాతంత్ర వేడుకలను మనమందరము ఘనంగా జరుపుకుంటున్నాము. ఆనాడు మన పెద్దలు ఎంతోమంది త్యాగ ఫలితమే ఈరోజు మనము జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క స్వాతంత్ర వేడుకలు. మనము ఇంత ఆనందంగా ఇక్కడ జీవిస్తున్నామంటే మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి జీవించే హక్కు, మనిషికి జీవించే హక్కు అనేది మనకు మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాతనే మొదలైంది. ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరచడానికి ఆనాటి మన ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ గారు మన యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి మనిషికి అవసరమైనటువంటి అన్ని హక్కులను అమలుపరచడానికి ఆయన ఎంతో కృషి చేశారు. అదేవిధంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి భారతదేశం ఎలా ఉండాలి, స్వాతంత్రం తర్వాత భారతదేశం ఎలా ఉండాలి, ఎలాంటి హక్కులు ఉండాలి అని చాలా కష్టపడి ఆయన మనకు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈనాడు మనము ఆనందంగా జీవిస్తున్నాము, స్వతంత్రంగా జీవిస్తున్నాము. కాబట్టి మన పూర్వీకులకు, మన జాతీయ నాయకులకు మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మనమందరము ఈ యొక్క స్వాతంత్ర వేడుకలకు జరుపుకోవడం మనం సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. పెట్టుకుంటా వచ్చి చూడు
రవి చూడ మమ్మల్ని అందరినీ కాపాడండి. ఉదయం నుండి సాయంత్రం వరకు మేము చేయు పనులందు మాకు తోడుగా ఉండండి. మమ్మల్ని రక్షించండి. మా ఆనంద నిలయం నిరాశల ఆశ్రమం నందు మాకు సేవ చేస్తున్న వారిని, అధికారులను, నాయకులను, దాతలను, మమ్ములను ఓ దేవుడా మాకందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించండి. ఈ రాత్రి మాకందరికీ మంచి నిద్రనివ్వండి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. 78వ స్వతంత్ర వేడుకలను జరుపుకోవడానికి మనకు సహకరించి మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి దాతలకు మనము చాలామందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి మేడా మురళి గారు, బడ్వేల్ మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారికి మన ఆనంద నిలయం నిరాశ్రయుల వసతి గృహం తరపున వారికి ఒక చిరు సన్మానం చేస్తున్నాము. అదేవిధంగా అమ్మవారిశాల అధ్యక్షులైనటువంటి కేవి సుబ్బారావు గారు మనకు ప్రముఖ దాతల్లో ఒకరు. అన్నగారు మొదటి నుంచి కూడా నాకు అనేక విధాలుగా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ వారి స్నేహితులను, బంధువులను కూడా మన ఆశ్రమానికి పరిచయం చేసి మనకు ఎంతో సహకరిస్తున్నటువంటి సుబ్బారావు గారికి కూడా ఒక చిరు సన్మానం అందరికీ